వెల్కమ్ టు జే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్. రేషన్ కార్డులపైన ఫుల్ క్లారిటీ. పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ ఉంటుందన్న రేవంత్. కుటుంబాన్ని గుర్తించేందుకే రేషన్ కార్డు నిబంధన అని వెల్లడి. ఎల్లుండి సాయంత్రానికల్లా రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతాయన్న సీఎం. వైసీపీ నేతలు పెద్ద ఎత్తున కబ్జాలకు పాల్పడ్డారన్న రాంప్రసాద్ రెడ్డి. తిరుపతి మఠాల భూములను కూడా ఆక్రమించారనే ఆరోపణ. పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో గ్రానైట్ కొండలను మింగేశారని మండిపాటు. కేసీఆర్ కు విశ్వసనీయత లేదు, ఏమైనా చేయవచ్చని రేవంత్ భావిస్తున్నారన్న ఈటెల రాజేందర్. అడ్డదారులు దొక్కి కాంగ్రెస్ గెలిచిందన్న ఈటెల. రుణమాఫీ నిబంధనలు రైతులకు ఉరితాడుగా మారాయని విమర్శ. విజయసాయిరెడ్డిపై రెచ్చిపోయిన టీడీపీ నేత. మదన్ కు విజయసాయిరెడ్డి అంత డబ్బు ఎందుకు ఇచ్చాడు, విజిలెన్స్ విచారణ చేపట్టాలని అన్న ఆనం వెంకటరమణారెడ్డి. శాంతిభర్త మదన్ మోహన్ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలను ఆనం ప్రస్తావన. ప్రోటోకాల్ ఉల్లంఘనలు, పార్టీ ఫిరాయింపులపై శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు సభ్యత్వాలను రద్దు చేయాలని డిమాండ్. ఇప్పుడు ప్రోటోకాల్ గుర్తుకు వచ్చిందా అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టీ జగ్గారెడ్డి ఎద్దేవా. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తాను కూడా ప్రోటోకాల్ బాధితుడేనని గుర్తు. గతంలో కాంగ్రెస్ ను విడిన వారు ఇప్పుడు మళ్లీ వస్తున్నారని వ్యాఖ్య. తెలంగాణలో రాగల 5 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హైదరాబాద్ వాతావరణ కేంద్రం. దక్షిణ ఒడిశా పరిసరాల్లో అల్పపీడనం ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్గఢ్ ను ఆనుకుని విదర్భను ఆనుకుని ఉందని. అనుబంధంగా ఉపరితల ఆవర్తనం. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, తెలంగాణలో పంట రుణాల మాఫీకి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే రుణమాఫీకి రేషన్ కార్డు ఉండాలనే నిబంధన అందరినీ గందరగోళానికి గురిచేసింది. ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. ఈ నేపథ్యంలో ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. పాస్బుక్ ఆధారంగానే 2 లక్షల రుణమాఫీ ఉంటుందని ఆయన చెప్పారు. అయితే కుటుంబాన్ని గుర్తించేందుకే రేషన్ కార్డు నిబంధన పెట్టామని తెలిపారు. ఈ నెల 18 లోపు 1 లక్ష లోపు రుణాలను మాఫీ చేస్తామని చెప్పారు. ఎల్లుండి సాయంత్రానికల్లా రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతాయని తెలిపారు. రుణమాఫీ సంబరాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. ప్రోటోకాల్ ఉల్లంఘనలు, పార్టీ ఫిరాయింపులపై శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు సభ్యత్వాలను రద్దు చేయాలని, 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని సభాపతి దృష్టికి తెచ్చామని కేటీఆర్ అన్నారు. ఫిరాయింపులపై వచ్చిన ఫిర్యాదులపై 3 నెలల్లోగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది వరకు ఫిర్యాదులు ఇచ్చి 4 నెలలు గడిచినా చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. గౌరవ స్పీకర్ గారిని కలిసి చాలా వివరంగా అన్ని విషయాలు చెప్పాము. ప్రోటోకాల్ ఉల్లంఘనలకు సంబంధించిన విషయము చెప్పాము. దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 10 మంది బీఆర్ఎస్ శాసనసభ్యులు, 6 శాసన మండలి సభ్యులు, 1 రాజ్యసభ సభ్యుడు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు. ఈ విషయంలో మీకు ఆల్రెడీ పూర్తి సమాచారము, పూర్తి అవగాహన ఉంటుందనే విశ్వాసం మాకుంది. కానీ కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని రావాలి అని చెప్పి స్పీకర్ గారికి చాలా వివరంగా సుప్రీంకోర్టు తీర్పులతో సహా, సుప్రీంకోర్టు, హైకోర్టు, భారతదేశం అంతా జరుగుతున్న విషయాలన్నీ కూడా వివరంగా చెప్పాం. స్పీకర్ గారికి ఈరోజు మేము విజ్ఞప్తి చేసింది ఏమంటే, మీరు వెంటనే నిర్ణయం తీసుకోండి. ఇప్పటికే 4 నెలలు దాదాపుగా కావస్తూ ఉంది. మరి 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పి మరి అక్కడ సుప్రీంకోర్టు తీర్పు ఉంది. దయచేసి స్పీకర్ గౌరవాన్ని, శాసనసభ గౌరవాన్ని కాపాడండి. సుప్రీంకోర్టు మీకు డైరెక్షన్ ఇచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దు అంటూ కూడా స్పీకర్ గారిని మేము అభ్యర్థించడం జరిగింది. చేతుల్లో రాజ్యాంగం పట్టుకొని పార్లమెంట్లో పోజులు, బయటికి వచ్చి కాంగ్రెస్ కార్యాలయంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు వారిని వెన్నుతట్టి ప్రోత్సహించే విధంగా రాహుల్ గాంధీ గారు ప్రవర్తిస్తున్నారని చెప్పి కూడా నేను స్పీకర్ గారికి గుర్తు చేయడం జరిగింది. సుప్రీంకోర్టు నిబంధనలు క్లియర్గా ఉన్నాయి. మీకు ఒక కాపీ కూడా ఇస్తున్నాం సార్. మిమ్మల్ని కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారు. ఏమీ కాదని, మీరు ఏ నిర్ణయం తీసుకోకున్నా ఇబ్బంది రాదని, మీకే కలంకము రాదని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు. వారిని స్పీకర్ గారిని మేము అభినందించాం కూడా. మన స్పీకర్ గారు ఒక దగ్గర ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పారు, నేనైతే వ్యక్తిగతంగా పార్టీ ఫిరాయింపులకు నాకు ఇష్టం లేదు, ఒక పార్టీ మీద గెలిచిన వాళ్ళు ఇంకో పార్టీకి పోవడం అనేది అనైతికం అని స్పీకర్ గారు ఏదైతే మాట్లాడారో మేము అభినందించాం. కానీ మాటలతోనే ఆగిపోకుండా మీరు వెంటనే మరి కార్యాచరణ కూడా ప్రారంభించి ఈ 10 మందిని కూడా అనర్హులుగా ప్రకటించి ప్రజాక్షేత్రంలో వారి బలాన్ని రుజువు చేసుకునే విధంగా స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా కోరాము. నేను పరిశీలిస్తాను,
చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఏం చేయాల్సి ఉంటుందో తప్పకుండా అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చెప్పి స్పీకర్ గారు చెప్పారు. మాకు స్పీకర్ గారి మీద ఇంకా విశ్వాసం ఉంది. ఒకవేళ వారు కనుక నిర్ణయం తీసుకోకపోతే తప్పకుండా సుప్రీంకోర్టుకి పోతాము. ఇవాళ బడేబాయికి చోటాబాయికి పెద్ద తేడా ఏం లేదు. బడేబాయి అక్కడ చేస్తున్న పని ఇక్కడ ఈయన చేస్తున్నాడు చోటాబాయి, ఏం తేడా లేదు. ఆయన తనకుండే అన్ని సంస్థలను వాడుతున్నాడు, బెదిరిస్తున్నాడు రాజకీయ పార్టీలను, వైరుపక్షాలను. ఈయన కూడా అదే పని చేస్తూ ఉన్నాడు. మాకు పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద సానుభూతి ఉంది. ఎందుకంటే వాళ్ళు రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారు. వారిని నేను కాపాడలేను, ప్రజలు తప్పకుండా వారిని శిక్షిస్తారు ప్రజాక్షేత్రంలో. అందుకే మేము చెప్పేది ఇవాళ రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయనడానికి ఇవే ఒక గొప్ప నిదర్శనం నేను అనుకుంటా ఉన్నా. ఎవరైతే కూలగొడతామని చెప్పారో మొట్టమొదటి పార్టీలో చేరిందే ఆయన. ఇప్పుడు మాకు డౌట్ ఏమొస్తుందంటే, ఏ కడియం శ్రీహరి అయితే చెప్పిండో ఆయన ముందు నుంచే కోవట్టుకున్నాడేమో, ముందు ఆయనతోనే చెప్పించి కథంతా చేస్తున్నాడేమో అని మాకు డౌట్ వస్తున్నది. మా శాసనసభ్యుల బృందం మొత్తం కూడా గౌరవ స్పీకర్ గారిని కలిసి చాలా వివరంగా అన్ని విషయాలు చెప్పాము. ప్రోటోకాల్ ఉల్లంఘనలకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించిన కేటీఆర్, హరీష్ రావులకు ఇప్పుడు ప్రోటోకాల్ గుర్తుకు వచ్చిందానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. వారి పాలన హయాంలో గుర్తుకురాని ప్రోటోకాల్పై ఇప్పుడు వారికి గగ్గోలు ఎందుకని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తాను కూడా ప్రోటోకాల్ బాధితుడేనని గుర్తు చేశారు. సంగారెడ్డిలో నన్ను విపక్ష ఎమ్మెల్యేగా అవమానించారని, అయినా పెద్ద మనసుతో నేను పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వ కార్యక్రమంలో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టేవారని, ఆ సమయంలో హరీష్ రావు జిల్లా కలెక్టర్ పక్కనే ఉండేవారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే ఉన్నావు, నువ్వు కొబ్బరికాయలు కొట్టాలి. మంత్రి వస్తుండే పోతుండే, అసలు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఫోన్లు కూడా ఉండకుండే. ఎమ్మెల్యే నేను, హరీష్ రావు ఓడిపోయిన ఎమ్మెల్యే వచ్చి కొబ్బరికాయలు కొడుతుంది. నేను ఒకరోజు మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కూడా అడిగారు, అదేందన్నా నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు, నువ్వు కొబ్బరికాయలు కొట్టాలి, మరి ఎక్స్ఎమ్మెల్యే కొబ్బరికాయలు కొడుతున్నాడు, హరీష్ రావు పక్కన నిలబడ్డాడు, ఆ పక్క కలెక్టర్ ఉన్నాడు, ప్రోటోకాల్ ఏం లేదన్నా అంటే నేనన్నా, అదే మనకు ఉదారమైన స్వభావం ఉన్నదిరా, కొట్టుకొని కానీ అన్నా. కొబ్బరికాయలు ఏంద్రా, గుమ్మడికాయలు కూడా కొట్టుకొని పోనాడని చెప్పేసి నేను ఎప్పుడు కూడా, ఎందుకంటే కలెక్టర్ కానీ అధికారులకు కానీ ఫోన్ చేయలే, అరే నాయనా నేను ఎమ్మెల్యే ఉన్నా, నేను కొట్టాల్సిన కొబ్బరికాయలు గుమ్మడికాయలు అవతలోడు ఓడిపోయినాడు కొడుతున్నాడు, మరి మంత్రి ఏమో పక్కకు నిలబడ్డాడు, ఆ కలెక్టర్ ఏమో చేతులు కట్టుకొని నిలబడ్డాడు. ఇక అట్లా నేను ఒక ఎగ్జాంపులే కానీ నేను జాలిపడ్డా. నాకు జర పెద్ద గుణం కదా, పెద్ద మనసు కదా, మా పోని కొట్టుకోపోని పిల్లగాడు ఏదో కొట్టుకుంటున్నాను వదిలేసిన. అంటే వేస్ట్ అది. వాళ్ళు ఈ ప్రోటోకాల్ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడడం, ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ, మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన ముందు బెటర్ నేనేమంటున్నా, కేటీఆర్, హరీష్ రావుకి మీరు ముఖ్యమంత్రి గారు స్పెషల్ అపాయింట్మెంట్ తీసుకొని ఒకసారి మళ్ళా నేర్చుకోండి. మీరు సలహా ఇస్తున్నారు ఇద్దరికి. నేర్చుకోండి ఒకసారి మీరు. ఇక మళ్ళీ మీరు కాలేజ్ అయిపోయింది, మీరు కాలేజ్ చదివినారని మీరు అనుకుంటున్నారు, మళ్ళీ మీరు యూకేజీ నుంచే స్టార్ట్ చేయండి, మళ్ళీ నేర్చుకోవాలి తప్పదు మీకు. అది మళ్ళీ చాలా సందర్భాల్లో చెప్పిన, ముఖ్యమంత్రి గారు రోజు సెక్రటరియట్లో రివ్యూస్ చేస్తున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రోజు సెక్రటరియట్లో రివ్యూస్ చేస్తున్నాడు. దేశ విదేశాల నుంచి డెలిగేట్స్ వస్తున్నారు. 4 గంటల నుంచి 6 గంటల వరకు అటో ఇటో అపార్ట్మెంట్స్ ఉన్నాయి, అందరు కూడా అపార్ట్మెంట్లో పోయి కలుస్తున్నారు. నేను నెల రోజులు నేను మొన్న పోయినా, నేను ముఖ్యమంత్రి గారి ఛాంబర్కి పోయినా. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలు పెద్ద ఎత్తున భూ కబ్జాలకు పాల్పడ్డారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు. తిరుపతి
మఠాల భూములను కాజేశారని మండిపడ్డారు. దేవాలయ శాఖకు చెందిన భూములను భారీగా ఆక్రమించేశారని చెప్పారు. కబ్జాకు గురైన భూములను తప్పకుండా ప్రభుత్వానికి అప్పగిస్తామని తెలిపారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో గ్రానైట్ కొండలను మింగేశారని చెప్పారు. ప్రతిరోజు వేల ట్రిప్పులతో ఇసుకను తరలించారని అన్నారు. వైసీపీ ప్రభుత్వ బాధితులు ఎవరైనా సరే ప్రభుత్వం వద్దకు వస్తే వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చిన 35 రోజుల్లోనే గత 5 సంవత్సరాల్లో జరిగిన దోపిడీ విషయంలో సరైన ప్రణాళికతో మేము ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అలాగే రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తులను దోపిడీ చేసిన ఆనాటి ప్రభుత్వం యొక్క భూములనైతేనేం వాళ్ళు దోచుకున్న ఖనిజాలైతేనేం దీనిల మీద సమగ్ర విచారణతో ఈరోజు మా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. దాంట్లో ముఖ్యంగా నిన్న మా ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రంలో ఉన్న భూములపై శ్వేతపత్రం రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో కొన్ని నిజాలు మీ దృష్టికి తీసుకోబోదలిచాం. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో సుమారు 1,75,000 ఎకరాల భూమిని వైసీపీ పార్టీ నాయకులైతేనేం కార్యకర్తలైతేనేం కాజేయడం జరిగింది. దానిలో ప్రభుత్వం భూములు ఉన్నాయి, మఠాలకు సంబంధించిన భూములు, దేవాలయాలకు సంబంధించిన భూములు, అలాగే ప్రజలకు సంబంధించిన భూములు ఉన్నాయి. దీనిలో విలువ అక్షరాల 35,000 కోట్ల రూపాయలు అంటే మీరు అర్థం చేసుకోవాలా. ఆ రోజు ఆర్థిక వనరులు సమకూర్చుకునే దానికి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన మంత్రివర్గంలో ఉన్న కొందరు బడా నాయకులు ప్రభుత్వం యొక్క భూములను వాళ్ళ పేర్లతో రిజిస్టర్ చేసుకోవడం జరగడం, అలాగే గవర్నమెంటు అలాగే మాన్యాలకు సంబంధించిన భూములను ఆన్లైన్లలో చేసుకోవడం, డీకేటీ భూములను కూడా కాజేయడం, మానవాళికే చేటైన వంకపరం పోగులు, నాలాలు, చెరువులు ఇవన్నీ కబ్జా చేసిన ఘనత ఆ ప్రభుత్వానికే దక్కింది. ఎక్కువ ఈ కార్యక్రమాలు చేపట్టింది ఎమ్మెల్యేలు, మంత్రులుగా చలామైన వాళ్ళే. మేము ఈ 35 రోజుల్లో మా అధికారుల ద్వారా సమీక్షలు నిర్వహించి ల్యాండ్లలోకి వెళ్ళి ఎవరెవరు ఆధీనంలో ఉన్నాయని చూస్తే అక్కడ విస్తరపోయే నిజాలు బయటకు వచ్చాయి. చిత్తూరు జిల్లాలో ఆనాటి మంత్రి అలాగే ఎంపీగా ఉన్న అతను వాళ్ళ కుటుంబ సభ్యులు సుమారు 3,000 ఎకరాల భూములను వాళ్ళ పేర్లతో పెట్టుకోవడం జరిగింది. పులిచెర్ల అయితేనేం, అలాగే అంగళ్ళు తమ్మలపల్లి కాన్స్టిట్యున్సీలు అయితేనేం, మదనపల్లి, పుంగునూరు చెప్పుకుంటా పోతే ఎక్కడ చూసినా ఆ భూములను కాజేసినారు. తిరుపతి విషయానికి వస్తే ఎప్పుడు నుంచో మఠాల్లో ఆధీనమైన ఉన్న భూముల్ని కూడా కాజేయడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, ప్రజలకు భరోసా ఇచ్చాం. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందో తప్పకుండా విచారించి ఆ భూములన్నీ ప్రభుత్వానికి అప్పచెప్తామని చెప్పాం. అదే కార్యక్రమాలు ఈరోజు మా యొక్క ప్రభుత్వం చేస్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. రాష్ట్రంలో ఇసుక దోపిడీ జరిగింది. ఆ దోపిడీ కూడా పక్కల రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకకు రోజు వందలాదిగా వేలాదిగా టిప్పర్లలో తరలించి లక్షలాది రూపాయలు గడించినారు. ఆ రోజు గనుల శాఖ మంత్రి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధీనంలోనే రాష్ట్రంలో ఉన్న గ్రానైట్ కొండలన్నీ ఆయన చేతుల్లోనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న శాంతి బిడ్డకు తండ్రి ఎవరనే ఇష్యూపై టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి సీరియస్ గా స్పందించారు. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి శాంతి వ్యవహారంపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మదన్ మోహన్ తన బిడ్డకి తండ్రి ఎవరని అడిగారని, ఆ పరిస్థితి ఎవరికీ రాకూడదని అన్నారు. బిడ్డకి విజయసాయిరెడ్డి తండ్రి అని మదన్ చెప్పాడని అన్నారు. అయితే విజయసాయికి అంత సీన్ లేదని, కుమార్తెని దత్తత తీసుకుని పెంచుతున్నాడని వ్యాఖ్యానించారు. విజయసాయి పూజకు పనికిరాని పువ్వు, పనికొచ్చే పువ్వు అనేది DNA టెస్ట్ చేయించుకోవాలన్నారు. ఎట్టముట్టారా పిల్లల దానికి పక్కన వాళ్ళందరూ నవ్వడం, అదొక జోకు, వీళ్ళందరూ నవ్వడం. గే అంట గే. సరే, బెయిల్ని డైరెక్ట్గా ప్రెస్ ఛానల్స్ని బెదిరించిన విజయసాయిరెడ్డి, బెయిల్ మీద ఉన్న విజయసాయిరెడ్డిని వెంటనే సిబిఐ వాళ్ళు బెయిల్ క్యాన్సిల్ చేయమని కోర్టులో వేస్తే మేము స్వాగతిస్తాం దాన్ని. ఎందుకంటే ఇక్కడితో ఆగేది కాదు, ఇది పెద్దదై చిలికి గాలివాన్ అవుద్దని మనకు అందరికీ తెలుసు. ఈ హూ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ది చైల్డ్ అనేది కూడా బయటికి రావాలి డెఫినెట్గా. ఇంకొక విషయం, వీడు నేను ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టుంటాను విజయసాయిరెడ్డి మీద.
ఆదాన్ డిస్టిలరీస్, సారాయి రెడ్డి, పొట్టి సారాయి రెడ్డి ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టాడు? ఈడ పెట్టారే. నేను అడిగిన క్వశ్చన్లకి కాకినాడ డీప్ సీ పోర్ట్ పెట్టా, వైజాగ్ ల్యాండ్స్ పెట్టా, టీడీఆర్ బాండ్స్ ఎప్పుడైనా పెట్టా అంటే వాటికి మాత్రం ఈయన ఆన్సర్ ఇడు. ఆయన ఈయనీడు ఈ ట్విట్టర్లో పెడతాడు. ట్విట్టర్ అన్ని విషయాల్లో కూడా ఈరోజు వైజాగ్ దోపిడీ చేసింది విజయసాయిరెడ్డి అనేది అర్థమైపోయింది. 1,60,00,000 ఇచ్చిన ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్, చెప్తుండేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు 1,60,00,000 రూపాయలు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇచ్చాడంటే అతను వెంటనే అరెస్ట్ చేయాలి, సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాం. ఎందుకంటే ఇట్ ఈస్ అ సీరియస్ మ్యాటర్. ఒక పక్క మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ, ఒక పక్క సెంట్రల్ గవర్నమెంట్ గ్రూప్ 1 ఆఫీసర్. ఒక గ్రూప్ 1 ఆఫీసర్కి 1,60,00,000 ఇచ్చాడని ఆ గ్రూప్ 1 ఆఫీసర్ ఒప్పుకున్న తర్వాత ఈరోజు విజయసాయి రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి సిబిఐ ఎంక్వైరీ చేసి మొత్తం ఒక 2 లాఠీతో 2 తగిలిచ్చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని కూడా నేను మనవి చేస్తున్నా. అదే కాదు, ఒక వ్యూ, ఇంకొక వ్యూ కూడా ఉంది, అది మళ్ళీ చెప్తా. సో ప్రెస్ని బెదిరించిన వెంకటకృష్ణ గారి కాడి నుంచి, రాధాకృష్ణ గారి కాడి నుంచి, బిఆర్ నాయుడు గారి కాడి నుంచి, వంశీ అయితే ఏమి, రామోజీరావు ఈనాడునైతే ఏమి బెదిరించి అడ్డదారులు తక్కి ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ఇప్పుడు రుణమాఫీకి తెల్ల రేషన్ కార్డు ఉండాలనే నిబంధన పెట్టారని విమర్శించారు. రైతు రుణమాఫీకి 6 పేజీల నిబంధనలు పెట్టారని మండిపడ్డారు. రుణమాఫీ నిబంధనలు రైతులకు ఉరితాడుగా మారాయని చెప్పారు. రేషన్ కార్డులకు దరఖాస్తులు తీసుకుని 7 నెలలైనా ఎందుకు మంజూరు చేయలేదని ప్రశ్నించారు. కేసీఆర్ విశ్వసనీయత లేని నాయకుడిని, అందుకే ఆయనకు ప్రజలు బొందపెట్టారని అన్నారు. కేసీఆర్ను ఓడించాలని కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చిందని చెప్పారు. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క బహిరంగ సభలో రాహుల్ గాంధీ గారి చేత ఒకటి, ప్రియాంక గాంధీ గారి చేత ఒకటి, వాళ్ళ దేశ అధ్యక్షుల చేత ఒకటి, ఇట్లా అనేక ఇచ్చింది, హామీలు ఇచ్చింది. అందులో ఒక హామీ రైతాంగానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ, అన్కండిషనల్, ఏ కండిషన్ లేదు. ఇవాళ ఏ 6 పేజీల నిబంధనలు అయితే ఇవాళ ప్రకటించారో, రైతు రుణమాఫీకి 6 పేజీల నియమ నిబంధనలు అని చెప్పి ప్రకటించారో, ఈ నియమ నిబంధనలే రైతుకు ఉరితాళ్ళు. ఈ నియమ నిబంధనలే రైతాంగాన్ని మరోసారి వంచడం, మోసం చేయడం తప్ప ఇంకోటి కాదు. ఇవన్నీ చదవాలంటే ఒక అర్ధగంట, గంట అయినా కూడా ఇవాళ కూడా రేవంత్ రెడ్డి గారికి స్పష్టమైన అవగాహన ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఒక సందర్భంలో ఉందా అది కిషోర్ గారు, అంటే ఆయన ఏమంటారంటే, ఆయన మాటలు చెప్తా, నేనేమంటున్నా అంటే ఆంధ్ర తెలంగాణ కాదు, మొత్తం భారతదేశంలో ప్రజలు మమ్మల్ని రాజకీయ నాయకులు మోసం చేయాలని కోరుకుంటుండ్రు. ప్రజలు మేము నిజం చెప్తే వాళ్ళు నమ్మడం కాదు, ఇష్టం ఉండదు వాళ్ళకు. నమ్మకపోవడం వేరు. నేను నిజం చెప్పిననుకో, ఇది ఫ్యాక్ట్ అని చెప్పిననుకో, రేవంత్ రెడ్డి మంచోడు కదా, ఆయనకి ఇష్టం లేదు, ఆయన కాంగ్రెస్ దగ్గర ఉంది కాబట్టి ఆయన అదే చెప్తారు. అంటే భారత ప్రజానీకం గురించి, తెలంగాణ ప్రజానీకం గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట మీరు విన్నారు. ఏమంటాడు ఆయన? రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ప్రజల్ని మోసం చేయాలని చెప్పి ఎదురు చూస్తారట. అంటే ఎంత అవమానకరం ఇది. బాధ అంత ఏంటంటే, అసలు ప్రజలకు మరి మాటలు గుర్తున్నాయా లేవా? భారత ప్రజానీకం కానీ, తెలంగాణ ప్రజానీకం కానీ, రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు మోసం చేయాలనే చూస్తారు, మోసం చేసే నాయకులనే నమ్ముతారు అని. నాగర్ కర్నూలు ఆర్టీసీ బస్టాండ్లో తూడుకుర్తి వయ్య వనపర్తి జిల్లాకు ఏర్పాటు చేసిన కొత్త బస్సును ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ప్రారంభించారు.
అనంతరం ప్రయాణికులతో నిండిన బస్సును ఎమ్మెల్యే స్వయంగా నడుపుతూ 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన సొంత గ్రామానికి వెళ్లారు. ఆర్టీసీ డ్రైవర్ను పక్కనే కూర్చోబెట్టుకుని ఎమ్మెల్యే స్వయంగా బస్సు నడిపారు. ఆర్టీసీ డ్రైవర్ సూచనలు సలహాలు చేస్తుండగా ఆయన బస్సును నడిపారు. కొన్నేళ్లుగా తమ గ్రామానికి ఆర్టీసీ బస్సు రాలేదని ఇప్పుడు రావడం ఆనందంగా ఉందని ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేశారు. బల్కంపేట కళ్యాణంలో రాతోత్సవ కార్యక్రమంలో పోతురాజులకు శివసత్తులకు అవమానం జరిగిందని జోగిని శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మంగళవారం జోగిని శ్యామల మీడియా సమావేశంలో మాట్లాడారు. రాతోత్సవంలో జోగినీలు శివసత్తులపై లాఠీచార్జ్ చేసి అవమానించారని ఆమె అన్నారు. మమ్మల్ని కొట్టినందుకు మేం మనస్తాపానికి గురయ్యామని జోగిని శ్యామల చెప్పుకొచ్చారు. రాజు బాగుండాలని, రాష్ట్రం బాగుండాలని మేము అమ్మవార్లను పూజిస్తాం. అలాంటి మమ్మల్ని అడ్డుకుంటున్నారని ఆమె తెలిపారు. నా రిక్వెస్ట్ చేసి వేడుకుంటున్నాను. ఎందుకంటే ఆ బంగారు బోనం అమ్మవారి ముక్కు పుడకలు, అమ్మవారికి వచ్చిన నగదు, కమ్మలు, పుస్తెలు ఇవన్నిటితో కరగబోసి చేయించింది. ఇది కావాలంటే రికార్డ్ మీరు తీసుకోండి. అది అందరికీ రైట్ ఉండదు. ఆ బంగారు బోనం ఎత్తుకోవడం వల్ల ఈరోజు ఎంతమంది ఇబ్బందుల పాలయ్యారో మీ అందరికీ తెలుసు. అది వాళ్ళు కావాలని చేయలేకపోవచ్చు, కావాలని చేశాను, నేను పేర్లు కూడా ఎత్తట్లేదు, కావాలని చెయ్యలేదు, కానీ బాగా చెయ్యాలి, జాతర బాగా చెయ్యాలని చేసి ఉంటారు. పాపం వాళ్ళని కూడా నేను దూషించాను. కానీ అది నజర్ బోనం లాగా, సదర్ బోనం లాగా అది ఎత్తుకునే రైటు ఒక జోగోళ్ళకే, లేకపోతే ఆ మాతంగికో, ఆ రంగం చెప్పే ఆమెకో అది ఉంటుంది. మీరు పక్కన మీరు పర్సనల్గా ఇంకో బంగారు బోనం చేయించండి కావాలంటే, మీ గవర్నమెంట్ నిధులు కేటాయించి చేయండి. కానీ అది అమ్మవారికి వచ్చిన బంగారాన్ని రంగరించి చేసిన బోనం కాబట్టి ఎవరు ఎత్తుకున్నా వాళ్ళకి అరిష్టం జరుగుతుంది. ఇది నా రిక్వెస్ట్. మీరు మీరు ఒకసారి దీని మీద దృష్టి పెట్టండి. మీరు మట్టి కుండలో తెచ్చినా అమ్మవారి ప్రసన్నం అవుతుంది. మీరు ప్రతి సీఎం వచ్చి ఇక్కడ బోనం సమర్పించే ఆనవాయితీ ఉంది. మీరు కూడా రండి, వచ్చి బోనం చెయ్యండి. అందులో మాలాంటి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా మీరు మంత్రి గారు, కొండా సురేఖ గారు, మీకు కూడా ఒక రిక్వెస్ట్ చెప్తున్నాను. మాకు అంత ఇష్యూ అయింది, నేను వచ్చి మీకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాను. మీరు కనీసం ఎలా ఉంది అని మీ సబార్డినేట్స్ ఎవరు తర్వాత వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైనా ఒక మాట, మరి శ్యామల వచ్చింది కదా, ఏం జరిగింది, ఎట్లా ఉంది, బాగుందా అని అయినా కనుక్కోవాలి కదమ్మా. మీరు పాస్లైనా ఇప్పించమని ఎండోమెంట్ వాళ్ళకి చెప్పాలి కదా. నేను అందుకే మొన్న నా పర్సనల్ గ్రడ్జ్ ఏమీ లేదు ఇందులో. ఎండోమెంట్ నిర్వహించే బోనాల కార్యక్రమం ఎండోమెంట్ వాళ్లే తీసుకొస్తారు కాబట్టి ఎండోమెంట్ వాళ్లే దీన్ని సమీక్షించి దీంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మా జోగినీలు కానీ శివశక్తులకు కానీ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి మీరు దగ్గరుండి చెయ్యండి. మా ఆటపాటతో మీరు వెనకాలండి మాతో కలిసి రండి బోనానికి, అంత అంగరంగ వైభవంగా కలిసి చేద్దాం. ఎంత బాగుంటుంది, అమ్మవారు కూడా ఎంత ప్రసన్నం అవుతుంది. ఇంకొకటి, మారుబోనం అనేది కూడా మహంకాళి జాతరకి చాలాసార్లు అమ్మవారు భవిష్యవాణిలో చెప్పినా దాన్ని కొంత రాజకీయంగా పరంగా చూసి వీళ్ళు వాళ్ళ మీదేసి వాళ్ళు వీళ్ళ మీదేసి ఆ బోనం కూడా సరిగ్గా నిర్వర్తించట్లేదు. నా దగ్గర 16 సంవత్సరాల పేపర్ కట్టింగ్స్ ఉన్నాయి. తొలి బోనం అతిలి ఫ్యామిలీ నుంచి ఎలాగైతే తెస్తానో మారు బోనం కూడా మహంకాళి అమ్మకి మారు బోనం ఎత్తుకునేదాన్ని, అది కూడా రాను తీసేశారు. ఈ కల్చర్ ఏదైతే ఉందో దీన్ని ఒకసారి క్షుణ్ణంగా ఆలోచించి వాళ్ళు చేసే కార్యక్రమాలని వాళ్ళని చేయనివ్వండి. ఎందుకంటే మీకు తెలియదు, ఇప్పుడు పెద్ద వాళ్ళకి నేను ఒప్పుకుంటాను, సీఎం గారికో మినిస్టర్ గారికో అది తెలియదు, కానీ ఒక్కసారి అడగండి ఎవరు ఏం జరుగుతుంది ఇక్కడ కల్చర్ ఏంటి అని. ఒక 10 నిమిషాలు గుడిలో కూర్చోండి. ఆ గుడికి సంబంధించిన వాళ్ళు, ఆ చైర్మన్సో లేకపోతే ఈవోలో వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళతో కూర్చొని మాట్లాడండి. ఒక్కొక్క గుడికి కమిటీలు పంపించండి, ఒక కమిటీ వేయండి. మీరు ఇంకొకటి చెప్తాను, కమిటీ అంటాను కదా, మీరు ఎండోమెంట్ కమిటీ ఒకటి వేసేస్తారు, వదిలేస్తారు. ఏ దేవాలయాలకు ఆ దేవాలయ కమిటీలు విడివిడిగా ఉంటాయి. ఈ అన్నిటికీ బియాండ్ ఒక కమిటీని వేసి అన్ని గుళ్ళల్లోకి సంబంధించిన వాళ్ళని పెట్టి అన్ని గుళ్ళల్లో సమీక్షించేలాగా ఆ కమిటీలు వెళ్ళి అన్ని గుళ్ళల్లో మెయిన్ మనకి ఎన్ని గుళ్ళు ఉన్నాయి, గోల్కొండ ఉంది, మహంకాళి టెంపుల్ ఉంది, ఎల్లమ్మ ఉంది, ఏడుపాయలు ఉంది. అక్కడైతే హైదరాబాద్ ఆషాఢంలో జరగవు. రైతులందరికీ ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ తరఫున మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్త రేషన్ కార్డులు జారీ చేయకుండా ప్రభుత్వం జాప్యం చేయడంతో చాలా మంది రైతులు రుణమాఫీకి అర్హత కోల్పోతున్నారని చెప్పారు. రుణమాఫీకి పాస్బుక్ మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని కోరారు. పైనే ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టిందని స్పష్టంగా అర్థమవుతా ఉంది.
మొత్తంగా రైతు రుణమాఫీలో రైతుల సంఖ్యను తగ్గించడానికి, రుణమాఫీ డబ్బును తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక నిబంధనలు పెట్టి కోతలు పెట్టే ప్రయత్నం చేసింది. రైతును రైతుగా చూడాలి గాని రేషన్ కార్డు నిబంధన పేరిట, కుటుంబ నిబంధన పేరిట రైతుల సంఖ్యను తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది. రైతు రుణమాఫీకి ఇన్ని రంధ్రాన్వేషణలు ఎందుకు? ఆ రోజేమో ముఖ్యమంత్రి గారు వెంటనే పోయి రుణాలు తెచ్చుకోండి అని ఆ రోజు రైతులను ఆకర్షించడానికి, ఓట్లు దండుకోవడానికి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేశారు. రేషన్ కార్డు, ఒక కుటుంబానికి రేషన్ కార్డును ఆధారంగా తీసుకుంటాం, ఒక కుటుంబంలో ఒక రైతుకు మాత్రమే రుణమాఫీ చేస్తామంటున్నారు. మరి ఎన్నికల ముందు కూడా రేషన్ కార్డు ఉన్నవాళ్లు మాత్రమే ఉరకండి, వాళ్లకు మాత్రమే రుణమాఫీ చేస్తామని చెప్తే బాగుండేది కదా. ఆ రోజేమో ప్రతి రైతుకు అని మాట్లాడారు. 70 లక్షల మంది రైతులు అనే పదం వాడారు. ఆ వీడియో కూడా ఉంది. ఇవాళేమో కొందరు ఆగబడుతున్నావు. ఇది ఎక్కడి పద్ధతి అని మేము అడుగుతా ఉన్నాం. బ్యాంకులు రుణం ఇచ్చేటప్పుడు రేషన్ కార్డు చూడలే కదా. బ్యాంకుల్లో రుణం ఇచ్చేటప్పుడు పాస్బుక్లను చూసి రుణం ఇచ్చారు. బ్యాంకులు నీకు రేషన్ కార్డు ఉన్నాయా, నీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు అని ఏ షరతులు బ్యాంకులు అడగలేదు. కానీ ఆ రోజు బ్యాంకులకు లేని షరతులకు ప్రభుత్వానికి ఎందుకు అని నేను అడుగుతా ఉన్నా. అతను రైతా కాదా చూడండి, అతనికి భూమి ఉందా లేదా చూడండి. అంతేగాని ఇవాళ కుటుంబము రేషన్ కార్డు పెట్టి ఇవాళ ఈ గైడ్ లైన్స్ పెట్టి కోతలు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రుణమాఫీ గైడ్ లైన్స్ అంటే ఏమో అనుకున్నాం, గోల్డ్ లోన్స్ కంటే దారుణంగా ఉన్నాయి. అంటే ఇవాళ ఎట్లా కనబడుతుందంటే చేతల పాలన పోయి షరతుల పాలన వచ్చినట్టుగా కనబడతా ఉంది. ఒక రకంగా ఇండ్లలో కొట్లాట పెట్టినట్టు. రేషన్ కార్డు మీద ఏరుబడ్డ కొడుకు ఉంటాడు. ఇప్పుడు కొడుకు సంసారం ఏరుబడ్డది, కానీ రేషన్ కార్డులు ఏరువల్లే. కానీ రేషన్ కార్డులు ఒకటే ఉన్నావు కదా, నీకు ఒకరికే మాఫీ చేస్తా అంటున్నది ఈ ప్రభుత్వం. రేషన్ కార్డులు విడిపోనంత మాత్రాన రుణమాఫీకి వాళ్ళు అర్హులు కాకుండా పోతారా? ఇవాళ ఇంట్లో కుటుంబంలో చిచ్చు పెట్టినట్టు కదా. నిజమైన రైతులకు రుణమాఫీ వర్తించజేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ దారుణంగా రైతుల్ని మోసం చేస్తా ఉంది. ఇవాళ రాష్ట్రంలో మీరే ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకున్నారు. కొత్త రేషన్ కార్డులు ఇస్తామని దరఖాస్తులు తీసుకున్నారు. లక్షల మంది 7 నెలల కింద దరఖాస్తులు పెట్టినారు. 7 నెలల నుంచి మీ దగ్గర దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. మరి ఆ కార్డులు ఇచ్చుంటే మరికొన్ని లక్షల మంది రైతులు ఇలా అర్హులు అయ్యేవాళ్ళు కదా. ఈ రోజు వరకు కార్డులు ఇవ్వకపోతే మరి ఈ రోజు నీకు కార్డు లేదు కనుక నీకు రైతు రుణమాఫీ జరగదు అంటే ఇది రైతుల్ని దగా చేయడం కాదా? ఆధార్ కార్డు లేదు కనుక నీకు రైతు రుణమాఫీ చెయ్యము అంటే ఇది సబబా అని మేము అడుగుతా ఉన్నాం. ఇలాంటి షరతులు తక్షణమే ఉపసంహరించుకోవాలి. అతను రైతా కాదా చూడండి. నిజమైన రైతు రుణమాఫీ జరగాలంటే పాస్బుక్ ఆధారంగా రుణమాఫీ చేయండి. ఇలాంటి షరతులు ప్రభుత్వం పెట్టడం ఇది తీవ్రంగా అన్యాయం. పీఎం కిసాన్ నిబంధనలను వర్తింపజేసి రాష్ట్రంలో సగానికి సగం రైతులకు రుణమాఫీ లేకుండా ఎగ్గొట్టే ప్రయత్నం. రైతు బంధు కింద మన రాష్ట్రంలో రైతు బంధు పొందిన రైతులు ఎందరు అంటే తెలంగాణలో రాగల 5 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దక్షిణ ఒడిశా పరిసరాల్లో ఉన్న అల్పపీడనం ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్గఢ్ను ఆనుకుని విదర్భను ఆనుకుని ఉందని, అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటున సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో నైరుతి దిశగా వంగి ఉందని పేర్కొంది. అల్పపీడనం ఈ నెల 19న పశ్చిమ మధ్య ప్రాంతాలను ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. మంగళవారం నుంచి బుధవారం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, జనగాం జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్. రేషన్ కార్డు పైన ఫుల్ క్లారిటీ, పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ ఉంటుందన్న రేవంత్. కుటుంబాన్ని గుర్తించేందుకే రేషన్ కార్డు నిబంధన వెల్లడి. ఎల్లుండి సాయంత్రానికల్లా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయన్న సీఎం.  వైసీపీ నేతలు పెద్ద ఎత్తున కబ్జాలకు పాల్పడ్డారన్న రాంప్రసాద్ రెడ్డి. తిరుపతి మఠాల భూములను కూడా ఆక్రమించారని ఆరోపణ. పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో గ్రానైట్ కొండలను వింగేశారని మండిపాటు.
కేసీఆర్ కు విశ్వసనీయత లేదు, ఏమైనా చేయవచ్చన్న రేవంత్ రెడ్డి భావిస్తున్నారన్న ఈటెల రాజేందర్. అడ్డదారులు తొక్కి కాంగ్రెస్ గెలిచిందన్న ఈటెల. రుణమాఫీ నిబంధనలు రైతులకు ఉరితాడుగా మారాయని విమర్శ. విజయసాయిరెడ్డిపై రెచ్చిపోయిన టీడీపీ నేత మదన్ కు విజయసాయిరెడ్డి అంత డబ్బు ఎందుకిచ్చాడు? విజిలెన్స్ విచారణ జరపాలన్న ఆనం వెంకటరమణారెడ్డి. శాంతివర్త మదన్ మోహన్ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలను ఆనం ప్రస్తావన. ప్రోటోకాల్ ఉల్లంఘనలు, పార్టీ ఫిరాయింపులపై శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు. పార్టీ మారిన ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేయాలని డిమాండ్. ఇప్పుడు ప్రోటోకాల్ గుర్తుకు వచ్చిందనని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఎద్దేవా. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తాను కూడా ప్రోటోకాల్ బాధితునని గుర్తు. గతంలో కాంగ్రెస్ ను విడిన వారు ఇప్పుడు మళ్లీ వస్తున్నారని వ్యాఖ్య. తెలంగాణలో రాగల 5 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హైదరాబాద్ వాతావరణ కేంద్రం. దక్షిణ ఒడిశా పరిసరాల్లో ఉన్న అల్పపీడనం ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్గఢ్ ను ఆనుకుని విదర్భను ఆనుకుని ఉందని, అనుబంధంగా ఉపరితల ఆవర్తనం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జే న్యూస్.